శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ నిహాన్ ఆస్ట్రోన్యూమరాలజీ స్పిరిచువల్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదములు. ఈ వీడియోలో బేసి సంఖ్యలో పుట్టినప్పుడు మీ యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది. బేసి సంఖ్యలు అనగా ఏంటివని? 1, 3, 5, 7, 9, 11, మరియు 13, 15, 17, 19, 21, 23, 25, 27, 29, 31 ఇవి బేసి సంఖ్యలు. మరి ఈ బేసి సంఖ్యలలో మీరు పుట్టినప్పుడు మీకు అదృష్టం అనేది ఎలా వస్తుంది? బేసి సంఖ్యలలో పుట్టినప్పుడు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, డేటు, మంత్, ఇయర్ మొత్తం కూడితే మళ్ళీ బేసి సంఖ్య రావాలి. అలా వచ్చిన వాళ్ళు వేల కోట్లకు పడగలెత్తుతారు, కోటీశ్వరులు అవుతారు. ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది, వివాహ ప్రాప్తి ఉంటుంది, ఆర్థికంగా నిలబడతారు, అన్ని విధాల రాజకీయం పవర్ కూడా తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే నేను కొన్ని సంవత్సరాల నుండి ఈ యొక్క న్యూమరాలజీ అంశాన్ని పరిశీలన చేసి మీకు ఈ యొక్క విషయాన్ని అన్వయిస్తున్నానండి. ప్రతి ఒక్కరూ మీకు తెలిసిన విధంగా మీరు ఎంతమంది సెలబ్రిటీలు కానీ, ఎంతమంది రాజకీయాలు కానీ, ఎంతమంది సైంటిస్టులే కానీ నేను చెప్పింది నిజమా కాదా అని ఒకసారి గమనించండి. అందరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ను మీరు పరిశీలించండి. మరి సెలబ్రిటీలు ఉన్నారు, సెలబ్రిటీలు ఎవరికి తెలుస్తాయండి? వాళ్ళు ఒక సంవత్సరం ఎక్కువ చెప్పవచ్చు, ఒక సంవత్సరం తక్కువ చెప్పవచ్చు. మనకు ఎలా తెలుస్తుంది? ఒక డేటు మంచి డేట్ చూసి చెప్పుకోవచ్చు. ఇలా మనకు తెలియదు సెలబ్రిటీలు వీళ్ళు వాళ్ళు అని చెప్పదు. కానీ రియాలిటీ పాటించండి. రియల్గా ఎవరైతే పుడతారో వాళ్ళు నా దగ్గరకు వస్తే ఈ డేట్ ఆఫ్ బర్త్ చూడగానే వాళ్ళ భవిష్యత్తు మొత్తం నేను మొత్తం క్లియర్గా చెప్పేస్తానండి. ఎందుకంటే వాళ్ళ యొక్క భవిష్యత్తు ఈ విధంగా అర్థమైపోతుంది. బేసి సంఖ్యలలో పుట్టి మీ డేటు, మంత్, ఇయర్ మొత్తం కొడితే మళ్ళీ బేసి సంఖ్య కనుక మీకు డెస్టినీ నెంబర్ వచ్చినట్టయితే మీరు ఖచ్చితంగా రాజయోగం ఏర్పడుతుంది. దీనిలో ఎటువంటి సందేహం లేదు, 100% సక్సెస్ అవుతారు. ఇంకొకటి, మీ యొక్క పేరు బలాన్ని మీరు మళ్ళీ బేసి సంఖ్యలో పెట్టుకోవాలా, సరి సంఖ్యలో పెట్టుకోవాలని కూడా నేను నిర్ణయిస్తాను. అది మీ యొక్క జాతక కుండలిని, మీ యొక్క గ్రహ స్థితిగతులను మరియు మీ యొక్క డెస్టినీ నెంబర్ను బట్టి నేను ప్లాన్ చేసి మీకు సరి సంఖ్యలలో పెడితే పంచుకుంటుందా, బేస్ సంఖ్యలో మీ పేరును ప్రోగ్రామింగ్ చేయాలా, ఇవన్నీ చూసి మనం కరెక్షన్ చేసినట్టయితే 100% మీరు సక్సెస్ అవుతారండి. దానిలో ఎటువంటి సందేహం కూడా లేదు అని కూడా మీకు క్లియర్ చేస్తున్నాను. కాబట్టి ఈ యొక్క బేసి సంఖ్యలో పుట్టడం అనేది కూడా చాలా గొప్ప విషయం. ఇది చాలామంది కోటీశ్వరులు ఈ యొక్క నెంబర్లలో పుడతారు. దానికి తోడుగా నేను చెప్తున్నానండి, మీరు బేసి సంఖ్యలో పుట్టడమే అదృష్టమే నేను కాదను, కానీ డెస్టినీ నెంబర్ కూడా బేసి సంఖ్య ఉన్నప్పుడు మీకు ఖచ్చితంగా మంచి రాజయోగం కలుగుతుందని కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి. అదేవిధంగా తప్పకుండా మీ రామకృష్ణ నిహాన్ ఆస్ట్రోన్యూమరాలజీ స్పిరిచువల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.